బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఉమ్మడి విశాఖ తూర్పు గోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా సమన్వయకర్తలు ముఖ్య నేతలతో వేర్వేరుగా భేటీ కానున్నారు. అయితే టికెట్ ఆశావహులకు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. 3 పార్టీల పొత్తు కారణంగా సీట్ల సర్దుబాటులో ఆశించిన వాళ్ళందరికీ అవకాశం రాకపోవచ్చనే విషయం చెప్పే ఛాన్స్ ఉంది. అయితే మధ్యాహ్నం తర్వాత పవన్ రాజమండ్రి వెళ్లనున్నారు. ఇక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ నేతలతో రాజమండ్రిలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇక కీలక నేతలతో ఎన్నికల గురించి చర్చించనున్నట్లు సమాచారం. సాయంత్రం ప్రత్యేక విమానంలో పవన్ కళ్యాణ్ మంగళగిరి వెళ్లనున్నారు. ఏపీ ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేయాలని చాలా కాలం కిందటే నిర్ణయం తీసుకున్నాయి. ఒకవేళ బీజేపీ కూడా సై అంటే సీట్ల పంపకాలపై ఇబ్బంది తలెత్తకపోతే ఈ 3 పార్టీలు కూటమిగా ఏర్పడి జగన్ గద్దె దించాలని భావిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇదివరకే పవన్ చంద్రబాబు పలుమార్లు సమావేశమై పొత్తులపై ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చించడం తెలిసిందే. కానీ బీజేపీ తమతో బతికేది తిరుగుదాన్ని భావించి సీట్ల పంపకాలు జరగలేదన్న వాదన కూడా ఉంది. ఇక ఏపీ ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేయాలని చాలా కాలం కిందటే నిర్ణయం తీసుకున్నాయి. ఒకవేళ బీజేపీ కూడా సై అంటే సీట్ల పంపకాలపై ఇబ్బంది తలెత్తకపోతే ఈ 3 పార్టీలు కూటమిగా ఏర్పడి జగన్ ను గద్దెదించాలని భావిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇదివరకే పవన్ చంద్రబాబు పలుమార్లు సమావేశమై పొత్తులపై ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చించడం తెలిసిందే. కానీ బీజేపీ తమతో జత కడితే తిరుగుండదని భావించి సీట్ల పంపకాలు జరగలేదన్న వాదన కూడా ఉంది. రైట్, ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, ప్రజెంట్ రాజకీయాలు కొంత వేడెక్కిని అని చెప్పుకోవచ్చు. ఎన్నికల తేదీలు సమీపిస్తున్న కొద్దీ అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ వ్యూహాలకు మరింత పదును పెట్టే పనిలో ఉన్నాయి. ఇక ఇప్పటికే పొత్తులో ఉన్న జనసేన టీడీపీ కూడా చాప కింద నీరులాగా తమ పనిని కానిచ్చేస్తున్నాయి. ఇప్పటి వరకు టూర్లు ప్రారంభిస్తారనుకున్న జనసేన అధినేత వివిధ కారణాల వల్ల ఆ టూర్ కూడా వాయిదా వేస్తూ వచ్చారు. అయితే అనూహ్యంగా ఆయన విశాఖ పర్యటనను ఖరారు చేసుకొని నిన్న రాత్రి విశాఖ కూడా చేరుకోవడం జరిగింది. ఇప్పటికే విశాఖ జిల్లాలో టీడీపీకి సంబంధించిన యువ నాయకుడు లోకేష్ శంకారావం కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. దీనికి ప్యారలల్ గా ఈ రోజు పవన్ కళ్యాణ్ ఆ పార్టీకి సంబంధించిన నేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ విశాఖలోనే బస చేస్తారు. విశాఖతో పాటుగా విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించిన నేతలతో ఈ 3 రోజులు కూడా ఆయన సమావేశాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పొత్తులో భాగంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది, ఏవి టీడీపీ బీజేపీకి ఒకవేళ పొత్తులో ఉంటే వెళ్తాయి అనే అంశాలపైన కూడా నాయకులతో చర్చించే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో టీడీపీ బీజేపీ నేతల మధ్య ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల స్వల్ప విభేదాలు, అలాగే సమన్వయ లోపం కనిపిస్తోంది. వీటన్నిటినీ కూడా పరిష్కరించే దిశగా పవన్ కళ్యాణ్ తన కార్యకర్తలకు దిశ నిర్దేశం చేయనున్నారు. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ విశాఖ రావటం, ఈ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించడంతో మరోమారు ఈ 2 పార్టీ నేతల్లో కూడా జోష్ కనిపిస్తోంది. ఇప్పటికే టీడీపీకి సంబంధించిన నేతలు కూడా పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. మరోవైపు ఈ 4 జిల్లాలకు సంబంధించిన జన సైనికులతో ఆయన భేటీ అయిన తరువాత పూర్తి స్థాయిలో కూడా ఈ పొత్తు టికెట్ల వ్యవహారం పైన ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. విశాఖ జిల్లాకు సంబంధించి రూరల్లో 2, అర్బన్ లో 2, మొత్తం 4 సీట్లలో జనసేన పోటీ చేయాలని భావిస్తుంది. అలాగే అనకాపల్లి ఎంపీ స్థానానికి సంబంధించి జనసేన నేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎటువంటి రూమర్స్ కు తావు లేకుండా పక్కాగా జనసేన ఏ స్థానాల్లో పోటీ చేస్తుంది, టీడీపీతో కలిసి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశాలపైనే జనసేన తన సైనికులకు దిశ నిర్దేశం చేసే విధంగా ఈ కార్యక్రమాలను అయితే రూపొందించినట్టుగా తెలుస్తోంది. సంజన, శ్రీరామ్, అయితే ఈ పరేడ్ లో ముఖ్యమైన నాయకులు ఎవరైనా జాయిన్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా శ్రీరామ్? ప్రస్తుతానికైతే కొన్ని పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నప్పటికీ కూడా అటువైపు నుంచి మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో కూడా బయటకి రాని పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే టీడీపీ జనసేన పొత్తు అని చెప్పినప్పటికీ కూడా టికెట్ల విషయంలో కొంత సందిగ్ధత నెలకొని ఉంది. ఈ రోజు కానీ రేపు కానీ బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా అనే అంశం పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఇరు పార్టీల నేతలు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరో 2 రోజులు ఈ జాయినింగ్స్ కు సంబంధించి కానీ కొంత గందరగోళంగా ఉండే అవకాశం ఉంది. ఒకసారి బీజేపీతో పొత్తు అంశం క్లారిటీ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా చేరికలు కూడా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే వైసీపీ నుంచి ఎమ్మెల్సీ శ్రీనివాస్ యాదవ్ తో పాటుగా మరి కొంతమంది నాయకులు
జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే సీనియర్ నేత కొణతాల రామకృష్ణ కూడా జనసేన పార్టీలో చేరారు. ఈ కోవలో వీరు జిల్లాలో ఎంతో కొంత తమ ప్రభావాన్ని చూపించే నేతలే. వీరిని బేస్ చేసుకుని మరికొంతమంది నాయకులు అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పలువురు వైసీపీ నేతలు తనతో టచ్ లో ఉన్నారని కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఈ చేరికలు ఇప్పుడు ఉంటాయా లేదా ఒకసారి పొత్తు పూర్తి స్థాయిలో అయిపోయిన తర్వాత ఉంటాయా అనేది కొంత సందిగ్ధంగా అయితే ఉంది. మొత్తానికైతే చాలా మంది నేతలు జనసేన పార్టీ నేతలతో టచ్ లో ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఈ 3 రోజులు పార్టీకి సంబంధించిన నేతలకు ఒక నిర్దేశం చేయడానికే పవన్ కళ్యాణ్ ఈ 3 రోజులను వినియోగించుకునే అవకాశాలు అయితే ఉన్నాయి సంజన. ఎస్ శ్రీరామ్, అయితే టికెట్ ఆశావులకు క్లారిటీ ఇచ్చేయమన్న అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇప్పటికే జనసేనకు సంబంధించి పలువురు నేతలు వివిధ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని భావిస్తూ గడిచిన 7-8 ఏళ్లుగా కూడా పార్టీకి పనిచేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీతో పొత్తు ఉంటుంది అన్నప్పుడు కొంతమంది త్యాగాలు చేయాల్సిన అవసరం ఉంటుందని అటు టీడీపీ నేతలకు ఆ పార్టీ అధినేత, ఇటు జనసేన పార్టీ నేతలకు పవన్ కళ్యాణ్ దశ దిశ నిర్దేశం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరెవరు సీటు కోల్పోవాల్సి వస్తుంది ఏమిటి అనే దానిపైన కూడా ఆయన స్పష్టంగా చెప్పే అవకాశం ఉంది. ముఖ్యంగా అధికార వైసీపీ పార్టీని ఓడించడానికి ఖచ్చితంగా త్యాగాలు చేయాలని, కలిసే వెళ్లాలని, సీట్ల విషయంలో ఎటువంటి డిమాండ్ కూడా లేదని పవన్ కళ్యాణ్ చెప్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో జనసేన ఖచ్చితంగా ఏ స్థానాల్లో గెలిచే అవకాశం ఉందో అంటే 100%, 99% కూడా కాదు, 100% జనసేన పోటీ చేస్తుంది అనుకున్న స్థానాలను మాత్రం వదిలే ప్రసక్తే లేదని, మిగిలిన స్థానాలు అసలు అవసరమే లేదని కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో జనసేన అయితే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా తాను గెలిచే స్థానాలను వదులుకోకుండా పోటీ చేసి విజయం సాధించాలనే ఆలోచనలో ఉంది. నెంబర్ గేమ్ కూడా పెద్దగా పట్టించుకుంటున్నట్లుగా లేదు. ఒకవేళ జనసేన 20 స్థానాలను ఖచ్చితంగా గెలుస్తుందంటే 20లోనే పోటీ చేయాలని, 30 స్థానాల్లో గెలుస్తుంది ఖచ్చితంగా అంటే 30 స్థానాల్లో పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ఆ విధంగా కార్యకర్తలకు చెప్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ సమావేశంలో కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పే అవకాశం ఉంది. ఇప్పటికే ఉమ్మడి విశాఖ జిల్లాలో పలు స్థానాలు జనసేన ఖచ్చితంగా గెలుస్తుందని సర్వేలు వస్తున్న నేపథ్యంలో వాళ్ళకి సంబంధించిన నేతలతో పక్కాగా మాట్లాడే అవకాశం ఉంది. అలాగే ఇతర స్థానాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో టీడీపీ నేతలతో కలిసి ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశాలను కూడా ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ శ్రీరామ్.